Hello. If f of x is equal, it is defined as in two ways. Root 2 into cos x minus 1 by cot x minus 1 when x not equal to pi by 4. And it is defined as k when x is equal to pi by 4. And f of x is continuous, then k is. Function continuous అని ఇస్తున్నాడు ఎక్కడ at x is equal to pi by 4, k వాల్యూ అంత. Function continuous కాబట్టి limit extending to pi by 4 f of x is equal to ఏమవుతుందండి k. limit extends to f of x is equal to f of a. f of a వాల్యూ ఎంత ఇచ్చాడు, k ఇచ్చాడు. సో limit extending to pi by 4, what is f of x? root 2 into cos x minus 1 by cot x minus 1, that is equal to k. x plus లో pi by 4 పెడితే cos pi by 4 1 by root 2 అంటే root 2 into 1 by root 2 minus 1 by cot pi by 4 1 minus 1 2 cancel అయితే 1 minus 1 by 1 minus 1 0 by 0 అంటే ఇండెటర్మినెంట్ ఫామ్ కన్వర్ట్ అయ్యింది. సో మనం ఏం చేద్దామంటే యూజింగ్ ఎల్ హాస్పిటల్ రూల్ న్యూమరేటర్ని డినామినేటర్ని సపరేట్గా డిఫరెన్సియేషన్ చేసి లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి కేకి ఈక్వల్గా రాస్తుంటే అప్పుడు కే వాల్యూ వస్తుంది. ఓకేనండి. ఎల్ హాస్పిటల్ అప్లై చేస్తున్నా. లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు pi by 4 రూట్ 2 కాన్స్టెంట్ లీవ్ చేసా కాస్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. ఎలా హాస్పిటల్ అప్లై చేయటువంటి ఏంటి, డిఫరెన్సియేషన్ చేయడం న్యూమరేటర్ని డినామినేటర్ని. 1కి డెరివేటివ్ 0, కాట్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్, 1కి డెరివేటివ్ 0, మైనస్ బై మైనస్ ప్లస్. సో ఆన్సర్ ఎక్కడ ఉందంటే ప్లస్ ఆన్సర్లో ఉంది. 1/2 కానీ 1 కానీ అవ్వాలి. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో pi by 4 పెడతాము. మైనస్ రూట్ 2 సైన్ pi by 4 బై మైనస్ మైనస్ రిమూవ్ చేసేస్తున్నాను. కొసికెంట్ స్క్వేర్ pi by 2 సైన్ pi by 2 1/2 అంటే ఇది రూట్ 2 హోల్ స్క్వేర్. సైన్ pi by 2 అంటే 1/2 రూట్ 2 ఇంటూ 1/2 బై రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 రూట్ 2 క్యాన్సిల్. సో 1/2 ఈజ్ ద ఆన్సర్. 1/2 అంటే సెకండ్ ఆప్షన్ ఉందండి ఆన్సర్. ఓకే, వెరీ ఈజియెస్ట్ ప్రాబ్లం.